హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే డ్రైవింగ్ స్కూల్ అండి. నేను డ్రైవింగ్ నేర్చుకుంది హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసింది ఈ స్కూల్లోనే. డ్రైవింగ్ టెస్ట్ డ్రైవింగ్ నేర్పించింది ఈసారి మాకు డ్రైవింగ్ నేర్పించింది. వీళ్ళందరూ నాలుగునే డ్రైవింగ్ నేర్చుకుని వచ్చిన వాళ్ళండి వీళ్ళందరూ. ఇక్కడ కనబడుతున్నాయి చూసినావా, ఇదే వెహికల్ మీద మాకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చిర్రండి. ఇక్కడ డ్రైవింగ్ అయితే బాగుంటుందండి. ఇదే ఇన్స్టిట్యూట్ అండి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ది. ఇక్కడ హాస్టల్ వసతి కూడా ఉంటుంది. ఇక్కడ మాత్రం డ్రైవింగ్ శిక్షణ తీసుకుంటే సూపర్ అండి. ఇక్కడ ట్రైనర్లు కూడా మస్తు మంది ఉన్నారు. మంచి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్స్ కానీ అన్ని విధాలుగా మాకు మంచిగా అన్నీ నేర్పించారండి. మళ్ళీ ఒకటి ఇది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మనకు సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే జాబు ఎక్కడికైనా బయట కంట్రీలకు ఎటన్నా వెళ్ళాలంటే కూడా ఇక్కడ సర్టిఫికేట్ ఉంటే తొందరగా జాబ్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. సిరిసిల్ల రాజన్న సిరిసిల్లలో ఉందండి. ఈ కింద డిస్క్రిప్షన్లో ఈ సైటు లింక్ ఇస్తా అండి. మీరు కూడా చూడండి. చూసి మీకు దమన అవసరం పడుతుందని ఈ వీడియో చేసిందండి. అవసరం పడుతుందని మీరు మాత్రం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ తోటి ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా పంపించండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా, అందుకని. ఓకే అండి. మంచి ట్రైనర్స్ ఉన్నారండి ఇక్కడైతే, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇదైతే హెవీ డ్రైవింగ్ కోర్స్ అయితే 30 days కోర్స్ అండి. మాకైతే ఒక 1 week మన అక్కడనే లోపల ఇన్స్టిట్యూట్ లోపలనే రోడ్స్ ఉంటాయండి. సర్వీస్ రోడ్ అని, హెవీ 6-way లైన్స్ అని, 4-way అని అట్లా అక్కడనే నేర్పించారు ఒక 1 week. తర్వాత సిరిసిల్ల సిటీ కానీ, సిరిసిల్లలో సర్వీస్ రోడ్ కానీ, విలేజ్ కానీ చూడండి. ఇప్పుడు వెహికల్ నడిపేది నేనేనండి. చూసిరా, బస్సు వెళ్తుంది. ఇట్లా రోడ్ల పైకి కూడా తీసుకొచ్చి నేర్పడం వల్ల కొంచెం భయం కూడా వేయిందండి. పర్ఫెక్ట్ నేర్పిరండి, పర్ఫెక్ట్ అయింది. ఇప్పుడు మాకు మాత్రం బాగా అనిపించింది. 100కి 100% సూపర్ ఉందండి. నా తరపున అయితే ఎక్సలెంట్ ఉంది. మంచిగా కొంచెం హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుందామన్న వాళ్ళైతే కొంచెం ఓపికగా ఉండి అడిగి పోయి నేర్చుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఇక పోయి రావచ్చు, మనం అప్ అండ్ డౌన్ కూడా వేయచ్చు. లేదు అంటే అక్కడ హాస్టల్ కూడా ఉంది, హాస్టల్లో కూడా జాయిన్ అయ్యి కూడా ఉండొచ్చు. ఇంకా స్టూడెంట్స్ వాళ్ళకైతే ఫ్రీ అండి, ఫుడ్ ఫ్రీ, డ్రైవింగ్ ఫ్రీ, అన్నీ ఫ్రీ ఉన్నాయండి. మీరు ఒకసారి వాళ్ళని అప్రోచ్ కాండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ వాళ్ళ సైటు లింక్ ఇస్తాను. మీకు అన్నీ చెప్తారు, పర్ఫెక్ట్ అన్నీ నేర్పిస్తారు. టైమింగ్ కూడా మనం వీలైన టైమింగ్ను పెట్టుకొని కూడా క్లాస్కి అటెండ్ కావచ్చు. లేదు అంటే హాస్టల్లో కూడా ఉండొచ్చు అండి. ఎక్సలెంట్ ఉందండి. నేనైతే దీనికి 5 star ఇస్తాను అండి. రేటింగ్ అయితే సూపర్ ఉందండి. నేనే అండి డ్రైవింగ్ చేసేది అయితే నేనే ఇక్కడ. ఈ డ్రైవింగ్ స్కూల్లో మనకు డ్రైవింగ్ కోచింగ్ ఇచ్చుకుంటూ వీక్లీ 1 time మనకు డ్రైవింగ్ టెస్ట్ పెడతారండి. డ్రైవింగ్ టెస్ట్ అంటే ఇదే వెహికల్తోని 80 కొట్టించడు, ఎస్ కొట్టించడు, ఎయిర్ పిన్ అని. అలాగే రివర్స్ ఏంటంటే ఒకటే లైన్ మీదకి వెళ్ళి లైన్ దొక్కద్దు. ఇవన్నీ మనకి ఏంటంటే దుబాయ్, సౌదీ, యూరోప్లో అట్లా కొట్టిస్తారండి. సేమ్ అదే మెథడ్తో మనకు డ్రైవింగ్ శిక్షణ ఇస్తారు. మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, షూస్ కానీ అన్ని డ్రైవర్ అంటే ఇలా ఉండాలని. నేను మాత్రం 5 star ఇస్తానండి. మళ్ళీ చెప్తున్నా. డ్రైవింగ్ స్కూల్ గురించి కొంచెం మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక తెలంగాణ ఇన్స్టిట్యూట్, తెలంగాణ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్గా మెయిన్. ఇది సిరిసిల్ల జిల్లా మండపల్లి మండలం తంగలపల్లి కేసీఆర్ నగర్లో ఉందండి. దీనికి సంబంధించిన వీడియోలు మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ట్రైనింగ్ పర్పస్లో అనేది మనకు చాలా వేకెన్సీ ఉన్నాయి. సో ఎక్కడైతే మనకు వేకెన్సీ కావాలన్నా కూడా ఈ ట్రైనింగ్ ద్వారా మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈ ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఎక్కువగా మోటార్ ఫీల్డ్ ఎందుకు ఎంచుకుంటున్నాం అంటే దీనిలో మనీ అనేది ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యింది. సో బతకడానికైనా మనం నేర్చుకునే విద్య ఏదైతే ఉందో తొందరగా ఆన్ ది స్పాట్ మనీ సంపాదించుకోవాలంటే ఇటువంటి లక్షణాలు మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి ముందు మాత్రం ఫ్యూచర్కు బయటకు కానీ సో ఇన్నర్ కానీ తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇటువంటి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ మా ఛానల్ వాళ్ళని కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళంతా మన ఈ డ్రైవింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే. వీళ్ళ మాటలలో ఒకసారి విందాం ఎలా ఉందో. చెప్పండి బ్రదర్, ఎలా ఉంది ఇక్కడ డ్రైవింగ్ శిక్షణ? మీ పేరు చెప్పండి. నా పేరు మడ విజయలపతి. నా ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గుడిపేట గ్రామం నుంచి వచ్చినాను. ఇది నాకు డ్రైవింగ్ నేర్చుకోవాలనే కుతూహలం నాకు చాలా ఉంది. 4 wheel నేర్చుకున్నాను. హెవీ లైసెన్స్ కావాలి. నేను ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఇక మండపల్లి సిరిసిల్ల టైట్స్ ఇన్స్టిట్యూట్ని నేను
ఒకరోజు ఫాలో అయ్యాను, చూసి నేను నాకు ఇంకా ఆసక్తి పెరిగింది. నేను డ్రైవింగ్ ఎట్లన్నా హెవీ లైసెన్స్ తీసుకొని ఒకరోజు మేడంని నెంబర్ తీసుకొని అప్రోచ్ అయ్యి మేడంని కాంటాక్ట్ అయితే చెప్పింది. 30 days కానీ 3 months కానీ నాకు మొత్తం చెప్పింది. అయితే నాకు 3 months కుదరలేదు. పెయిడ్ బ్యాచ్ తరపున నేను పెయిడ్ చేసి వచ్చినాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చెప్పండి బ్రదర్, మీకు ఎలా ఉంది మీ మాటలలో ఒకసారి మళ్ళీ? హాయ్, నా పేరు విజయ్ సంటి, అది మల్యాల. అయితే ఈ మోటార్ డ్రైవింగ్ స్కూల్ గురించి నేను ఎన్నడూ విన్నా, కానీ కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడికి వచ్చి చూడాలి అంత సమయం లేదు. ఎందుకంటే నేను గల్ఫ్ లేకపోతే బొంబాయిలో ఉంటాను. తో నూతనంగా ఇక్కడ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మనకు స్థాపింపబడి ఉన్నటువంటి ఏకైక మన తెలంగాణ ఇన్స్టిట్యూట్, డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ఇది. ఆరు చాలా యూజ్ఫుల్ మనకు ఉంటుంది. ఎందుకంటే ఇది గల్ఫ్ కానీ లేకపోతే మనకి ఇతర యూరోప్ కంట్రీకి ఇప్పుడు చాలా మట్టుకు యువత ఏంది అంటే ఈ యూరోప్కి వెళ్ళడానికి చాలా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అక్కడ వేకెన్సీస్ కూడా అలా ఉంటాయి. ఆ స్కిల్ ఇక్కడ నేర్పించినటువంటి యొక్క స్కిల్ను మనం వినియోగించుకొని మనం అక్కడికి వెళ్ళినట్లయితే దీని ద్వారా ఇది ఇంటర్నేషనల్ మనకు స్కూలు కాబట్టి దీని ద్వారా మనకు అక్కడ లైసెన్స్ కూడా మనకు మంచి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అక్కడ ట్రైనింగ్లు కూడా ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే చాలా మటుకు మనకి ఇక్కడనే ఒక 90, 50, 60% కూడా మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ దేశాలను బట్టి వాళ్ళు చెప్పే విధం వేరే ఉంటుంది. కాబట్టి ఇది బాగా మనకు యూజ్ఫుల్. మనకు కావాల్సినటువంటి ట్రైనర్స్ కూడా చాలా మనకు, ఎందుకంటే బాగా మనకు ఎంకరేజ్ చేసి మళ్ళీ మనకి ఎలా నడపాలి, ఏం చేయాలి అనే విధంగా మనకు సారు ఎంబడుండి మనకు కావాల్సినటువంటి విధంగా మనము ఏ విధంగా అయితే నేర్చుకోవాలో, ఏ విధంగా అయితే మనకు ఇంప్రూవ్మెంట్ మన బాడీ లోపల మన బాడీ లాంగ్వేజ్ కానీ మనకు కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి కావాలో ఆ విధంగా వీళ్ళు మనల్ని తయారు చేసి మనల్ని ఒక డ్రైవర్గా, ఒక హెవీ డ్రైవర్గా మనల్ని తయారు చేసేంత ఉన్నది ఈ సార్ల దగ్గర. మనకు కావాల్సింది బాగా ఇది నేర్చుకొని ఈ యువత ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు డ్రైవర్ అనేది ఇప్పుడు చాలా మట్టుకు ఇప్పుడు గవర్నమెంట్ వేకెన్సీస్ కూడా మనకు మొన్న ఒక 1034 వేకెన్సీలు కూడా మనకు పడ్డాయి. కాబట్టి దాంట్లో కూడా మనకు చాలా మట్టుకు ఇది నేర్చుకొని ఉన్న వాళ్ళకు ఇప్పుడైతే అంటే దాంట్లో కూడా మనకు 18 నెలలు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఆ యూత్ సర్టిఫికేట్ నుండి వాళ్ళు మంచిగా స్కిల్ డెవలప్మెంట్ ఉంచుకొని మనం వెళ్ళినట్లయితే చాలా బాగా ఉంటుంది. ఇది ఫ్యూచర్ లోపల ఇప్పుడు ఉన్నటువంటి యువతకు ఫ్యూచర్ లోపల కూడా చాలా జాబ్స్ వేకెన్సీస్ పడతాయి. కాబట్టి మీరు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో ఉన్నటువంటి డ్రైవింగ్ ఎలా ఉందంటే ఇప్పుడు మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతున్నాయి. సో దీనికి కావాల్సినటువంటి స్కిల్ కూడా మనకు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి డ్రైవర్లు వేరు, ఇప్పుడు నేర్చుకున్నటువంటి ముందుకు వెళ్ళే డ్రైవర్లు వేరు. కాబట్టి మీరు ఎంత తొందరగా ఈ డ్రైవింగ్ స్కిల్ని మనం ఇది చేసుకొని దీన్ని యూస్ఫుల్ చేసుకొని ప్రతి ఒక్కరు మారుమూల గ్రామాల నుంచి అనేక మండలాల నుంచి, డిస్ట్రిక్ట్ల నుంచి, ఎందుకంటే ఇది తెలంగాణ అంతట్లో ఈ ఒక్కటే ఏకైకంగా ఉన్నది. కాబట్టి దీని అందరూ వినియోగించుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సమర్థన చేస్తాను. ఓకే బ్రదర్, చాలా బాగా చెప్పారు. బ్రదర్ మీ నేమ్? హాయ్, నా పేరు శంకర్. నేను కామారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను. ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటిగా గవర్నమెంట్ ద్వారా నిర్మించబడిన ఏకైక ఇన్స్టిట్యూషన్ తెలంగాణ డ్రైవింగ్ ఇన్స్టిట్యూషన్. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. మండేపల్లి గ్రామంలో కేసీఆర్ నగర్లో ఉంది. ఇక్కడ డ్రైవింగ్ శిక్షణతో పాటు మెకానిజం మరియు సిమ్యులేటర్ క్లాసెస్, మళ్ళీ స్కిల్స్, డ్రైవింగ్ స్కిల్స్ కానీ నేర్పించబడతాయి. ఎలా ఉంది మీకు డ్రైవింగ్ శిక్షణ? ఎలా ఇస్తారు సార్లు? ఎట్లుంది డ్రైవింగ్ శిక్షణలో? ట్రైనర్స్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ మరియు సార్లు కానీ అందరితో క్లోజ్గా ఉండడం కానీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ, మాది వచ్చేసి కరీంనగర్ జిల్లా. ఇక్కడ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ శిక్షణకి వస్తున్నా. ఇక్కడ ఏంటంటే నేను రావడానికి కారణం ఏంటంటే మా బ్రదర్ వచ్చేసి దుబాయ్లో ఉంటాడు. అక్కడ ఆర్టీఏలో చేస్తాడు. అక్కడ ఆర్టీఏ అంటే ఆర్టీసీ, మనకి ఇండియాలో మన ఇక్కడ ఆర్టీసీ ఎట్లనో దుబాయ్లో ఆర్టీఏ అట్లా. 2 years నుండి నాకు చెప్తాను లైసెన్స్ తీసుకో అని. నాకు కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నేను తీసుకోలేదు. మన దసరాకి వచ్చినప్పుడు కొంచెం ఫీల్ అవ్వడం వల్ల నేను ఎట్లా మరని చెక్ చేసిన. మన ఏంటంటే నెట్లో చెక్ చేస్తే
ఇక్కడ సిరిసిల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది డ్రైవింగ్ శిక్షణ అన్న తర్వాత నేను ఒకసారి వీళ్ళని అప్రోచ్ అయినా, ఫోన్లో అప్రోచ్ అయ్యి మాట్లాడినా. మేడం మంచిగా సమాధానం చెప్పింది, చెప్పి గిట్ల ఉంటుంది ఇది సంగతి అని చెప్పింది. యూత్ పిల్లలు అయితే గిట్ల ఉంటుంది, కొంచెం ఏజ్ 38 ప్లస్ 40 ప్లస్ వాళ్ళకు వేరే శిక్షణ ఇట్లా ఉంటుంది. అలా ఆటోని నచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినంత వరకు అయితే బాగుంది. ఒక 1 వీక్ సిమ్యులేటర్ మీద ఇచ్చారు, తర్వాత ట్రాక్ మీద ఇచ్చారు. ట్రాక్స్ రోడ్స్ కానీ 6 వే రోడ్స్ అన్నీ బాగున్నాయి అక్కడ లోపల ఇన్స్టిట్యూట్లో మాత్రం. తర్వాత ఒక 2 వీక్స్ మనం సిటీకి తీసుకొచ్చారు. సిటీలో ఎట్లా టర్న్ చేయాలి, ఎట్లా స్టాప్ చేసి యూ టర్న్ తీసుకోవాలి, ఎట్లా సిగ్నల్ను ఎట్లా ఏంది అనేది బిట్ టు బిట్ అన్నీ పర్ఫెక్ట్గా చెప్తారు సార్లు. ఇది ఒకటి ట్రైనర్ మాత్రం మెచ్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు మంచి ఆలోచన. నాకు సెల్ఫ్ డ్రైవింగ్, నేను అంతకుముందు కూడా నాకు 4 వీలర్ నడపచ్చు, కానీ 10 years బ్యాకే తీసిన. నాకు ఆల్రెడీ ఎట్టిగా వెహికల్ కూడా ఉంది. కాకపోతే నడిపినాం అంతే. కానీ 10 సంవత్సరాలు నడిపినా, కానీ అవన్నీ నాకు న్యాచురల్గా తెలియలేదు. సార్ ముంగట ఉండి అయితే నాకు బిట్టు చెప్పిండు, ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ యూ టర్న్ ఎట్లా తీసుకోవాలి ఏంది అనేది. అది అసలు ఇక కొన్ని కిల్స్ చెప్పిండంటే అవి అసలు ఆలోచన కూడా రాలేదు మాకు అప్పుడు బండి నడిపినప్పుడు కూడా. సార్లు చెప్పేదానికి మనం ఓన్గా నేర్చుకునేదానికి బాగా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మాకు మాత్రం మంచి శిక్షణ ఇచ్చిర్రు. 8 కొట్టడం కానీ 8 రివర్స్ కొట్టినాం. ఆ కార్తోనే చక్కగా రివర్స్ రాపు. ఇంత పెద్ద వెహికల్తో 8 కొట్టించిండు, హెచ్ కొట్టించిండు. అవన్నీ పర్ఫెక్ట్. అవి ఎట్లా కొట్టాలన్న స్కిల్స్ కూడా, ఏ యాంగిల్ ఉంటే ఎట్లా దింపితే ఏ రూట్లో బండి వెళ్తుంది అనేది అన్నీ బాగా చెప్పారు. సూపర్ ఉందండి. మీరు మాత్రం ఈ యొక్క సిరిసిల్లలో మన ఈ దాదాపు ఈ చుట్టుపక్కల మన స్టేట్లలో ఎక్కడ లేదు నాకు తెలిసి. అయితే మీరు వస్తే మాత్రం మంచి ఉపయోగం పడుతుంది. గర్ల్స్ వెళ్ళేటోళ్ళకైతే మంచిగా గల్ఫ్ కంట్రీ వెళ్ళేటోళ్ళకు. మనకి ఏంటంటే ఇక్కడ డ్రైవరు అంటే ఒక లారీ డ్రైవర్ అంటే కొంచెం చీప్గా చూస్తారు, కానీ ఫారిన్ కంట్రీలో మాత్రం డ్రైవర్ అంటే ఒక ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషనల్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయో సార్లు మాత్రం బిట్ టు బిట్ డ్రెస్సింగ్ ఎట్లా ఉండాలి, మన ఎందుకు చెప్తారు సార్లు ఇంత ఇంట్రెస్ట్ పెట్టి అంటే డ్రైవర్ని చీప్గా చూస్తారు. ఇక్కడ మన ఇండియాలో వచ్చేసి ఏంటంటే డ్రైవర్ ఆడు అన్నట్టు చీప్గా చూస్తారు. డ్రైవర్కి ఉన్నంత విలువ డ్రైవర్కి ఫారిన్ కంట్రీస్లో ఎంత విలువ ఇస్తారంటే హైలైట్. ఆ విషయాలు కూడా మాకు ఇక్కడ ఈ సార్ల ద్వారా, మీ సార్లతో మేము ఉండడం ద్వారానే మాకు అవన్నీ మాకు అర్థమైనాయి. డ్రెస్సింగ్ ఎట్లా ఉండాలి, షూస్ కానీ అన్నీ కానీ బిట్ టు బిట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చెప్పారు. చాలా బాగా చెప్పారు సార్. ఓకే, వెరీ థ్యాంక్స్. మా సార్ ఇద్దరే. ఓకే అండి. సరే, ఇప్పుడు మనకు హాస్టల్ వసతులు ఉన్నాయి సార్, ఎలా ఉంటాయి అవి? హాస్టల్ వసతులు వచ్చేసరికి అందులో చాలా రకాలుగా ఒక్కో స్టెప్ ఒక్కోలా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ కింది ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న ఫీలింగ్లో కలుగుతుంది. సో నెక్స్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్లోర్లో ఏదో ఎగ్జైటింగ్గా మెయిన్ మనకేదో ఒక లేని ప్రపంచంలో ఉన్నట్టు అక్కడ కనబడుతుంది. సో నెక్స్ట్ వచ్చి థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇంకా పీస్ఫుల్గా మన ఏదో జర్నీ లాగా వచ్చేందుకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే హాస్టల్ బ్లాక్లో మీకు ఇచ్చిన రైస్, తర్వాత బ్రేక్ఫాస్ట్, డిన్నరు ఇలా చాలా వరకు చాలా అందుబాటులో ఉంటాయి. ఇది సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మా టైట్స్ అండ్ ఐడిటిఆర్ తరఫున మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ పిల్లలకి అంటే స్టూడెంట్స్కి సార్ ఫ్రీయే కదా? ఫ్రీయే సార్. ఓకే, సరే. అయితే ఇంకా మనకు ఇది ఎన్ని నెలలు ట్రైనింగ్ ఉంటుంది సార్? సార్ వచ్చేసి పెయిడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 30 days, 18 నుంచి 28కి ఏమో 30 months. 3 months సారీ, 3 months వచ్చేసి ఫస్ట్ హాఫ్ 1 month ఏమో క్లాసెస్ ఉంటాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసి సిమ్యులేటర్ ఉంటుంది ట్రైనింగ్ మోడల్లో వచ్చేసి. తర్వాత ట్రాక్ ఉంటుంది. ట్రాక్ తర్వాత ఒక 15 అంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని చూసిన తర్వాత తన స్కిల్ ఎలా ఉందో ఆ స్కిల్ని బట్టి మేము డెవలప్ చేస్తూ అలా సొంతంగా వాళ్ళ వెహికల్ అన్నట్టు మేము ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలా ఓన్గా వెహికల్ ఎలా నడుపుకోవాలో వాళ్ళ సొంతంగా స్వతహాగా మేము వెహికల్ ఇచ్చేసి వదిలేస్తాం. సో వాళ్ళు వెహికల్ని కాపాడుకుంటారు. ఇప్పటి వరకు ఒక చిన్న రిమార్క్ కూడా నా మీద లేదండి. చాలా వరకు ఇది చాలా సక్సెస్ఫుల్గా మీరు సద్వినియోగం చేసుకుందిగా కోరుచున్నాను. సార్, ఈ లైసెన్స్ మీరే తీసిస్తారా లేకపోతే కంపెనీ? ఖచ్చితంగా 100%గా ఇంతకుముందు లేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా ఏ జిల్లాకైనా ఎక్కడ కంట్రీలోకైనా మేము ఒక చిన్న ఏదైతే ఉన్నదో ఆ ఫామ్స్ మీకు అందజేయబడతాయి.
అందజేయడం వల్ల మీకు ఇంటర్నేషనల్ కానీ నేషనల్ వైజ్ కానీ ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఫామ్ 14, 15, 5 అనేది ఒక మోడల్ వైజ్ పేపర్ వస్తుంటుంది, అది కూడా మీకు సక్సెస్ఫుల్గా యూజ్ అవుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.